నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక పసిపిల్లల దగ్గర నుంచి 3వ సంవత్సరం పిల్లల వరకు ఎండాకాలంని ఎలా చూసుకోవాలి పిల్లల్ని అంటే కనుక, సో పసిపిల్లలు ఎలాగా చెప్పుకోలేరు పాపం. వాళ్ళకి ఇది ఎండ, ఇది గాలి, ఇది వాన ఏమీ తెలియదు వాళ్ళకి తేడా పాపం. సో పాపం చికాకు చెమట ఇవన్నీ పట్టేసి ఏడుస్తూ ఉంటారు. సో పిల్లల్ని చక్కగా కేర్గా చూసుకోవాలన్నమాట. పొద్దున సాయంత్రం స్నానాలు అనేవి చేయించండి పిల్లలకి. దీనివల్ల ఒంట్లో ఉన్న వేడి ఇవన్నీ కూడా చక్కగా తగ్గి పిల్లలకి వడదెబ్బ రాకుండా చేస్తుంది. సో అలాగే పిల్లలు 6 నెలల పిల్లలైతే ఖచ్చితంగా తల్లిపాలు అనేవి 2 గంటలకు ఒకసారి ఇవ్వండి. అలాగే అన్నం ప్రాసన అయిపోయిన పిల్లలు, సో అన్నం తినిపిస్తున్న పిల్లలకైతే చక్కగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, అంటే ఈ టైంలో జీర్ణ వ్యవస్థ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట, అరుగుదల అనేది. సో పప్పు అని, లేకపోతే చారు అని, దానిపైన తేటలని, పెరుగని, సో ఇడ్లీ కూడా పాలు పోసి చక్కగా మెత్తగా ఇలా పెట్టండి పిల్లలకి. అలాగే యాపిల్ ప్యూరీ అని, పప్పయ్య ప్యూరీ అని, చక్కగా బనానా ప్యూరీ అని ఇలాంటివి పెట్టండి పిల్లలకి. అలాగే షుగరు కట్ట ఏమి, పంచదార అవి కట్ట ఏమి పెట్టకుండా సో పిల్లలకి న్యాచురల్గా పెట్టండి. అలాగే పుచ్చకాయ వాటర్ మిలన్ అనేది చక్కగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా అనేసామంటే అందులో వాటర్, ఇంత గ్లాస్ వాటర్, సో ఇంత కొబ్బరి నీళ్ళు, ఇంత గ్లాస్ కొబ్బరి నీళ్ళు, ఇంత గ్లాసు రాగి జావ, అలాగ రోజుకొకటి. సో అలాగే ఎండు ద్రాక్ష నీళ్ళు, లేకపోతే కనుక ఇంత గ్లాస్ నీళ్ళలో చక్కగా వాళ్ళకి ఇంత ఉప్పు వేసి కొంచెం పంచదార వేసి అది, సో చక్కగా ఏంటంటే వడదెబ్బ రాకుండా చేస్తుంది అనమాట. సో అలాగే ఒంట్లో చక్కగా చలువ చేస్తుంది. చలువ చేసే పదార్థాలు ఇలాంటివే పెట్టాలి పిల్లలకి. సో అలాగే వదులుగా ఉండే దుస్తులు అలాంటివి వేయండి. బయటికి ఎలాగా వెళ్ళాలో పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు, కానీ వెళ్ళాలి పేరెంట్స్గా మనం తీసుకెళ్ళాలి. మనకి అర్జెంట్ పనులు ఉంటాయంటే కనుక వాళ్ళకి చక్కగా మెత్తని క్యాప్స్, మెత్తని దుస్తులు, లూజుగా ఉండే దుస్తులు అలాంటివి వేయండి. ఇంట్లో ఉన్నా సరే కాటన్ దుస్తులు, లూజుగా ఉండే దుస్తులు వేయండి. అలాగే ఒకవేళ డైపర్స్ అనేవి అస్సలు ఇంట్లో ఉన్నప్పుడు వాడద్దు, బయటకు వెళ్ళినప్పుడు మ్యాండేటరీ అంటే కనుక ఎస్ఎస్ఐస్ పిల్లలకైతే ఎంఎస్ఐస్ డైపర్ అని, సో అలాంటివి కొంచెం వదులుగా ఉండేలా వేయండి. అలాగే చెమటలకి చెమటకాయలు గట్రా రాకుండా పౌడర్స్ అనేవి మీ సొంతంగా కాకుండా మీ డాక్టర్ సజెస్ట్ చేసిన, పిల్లల డాక్టర్ సజెస్ట్ చేసిన పౌడర్స్ అనేవి, సో అలాంటివి అయితే వాడండి పిల్లలకి. సో అలాగే సాయంత్రం మాటలు ఎండ తగ్గిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత బయటకు తీసుకొచ్చి కొంచెంసేపు అటు ఇటు చల్లగాలికి చక్కగా తిప్పండి. అలాగే ఏసీలు, కూలర్లు అనేవి డైరెక్ట్గా పిల్లల వైపు వచ్చేసేలా కాకుండా పిల్లలు కొంచెం పక్కగా పొడికేసడం, సో అలాంటివి చేయండి. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, వెంటనే వెళ్ళి వాచ్ చేసేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.